మేము చెప్పినాం ప్రజలతో ఎన్నుకోబడ్డ శాసనసభ్యుడిగా ప్రజల యొక్క సమస్యల మీద సబ్జెక్ట్ మీద మాట్లాడే విధంగా ఉండాలి. కానీ మీ కౌశిక్ రెడ్డో, మీ జగదీశ్వర్ రెడ్డో, మీ రాజేశ్వర్ రెడ్డో ఈ విధంగా స్పీకర్ను అవమానపరిచే విధంగా మాట్లాడడం సరైన పద్ధతి. అనేక సందర్భంలో మాట్లాడితే ఈరోజు నేరుగా జగదీశ్వర్ రెడ్డే సభా సాక్షిగా ఇవాళ స్పీకర్ను అవమానపరిచిండు. షేరుకు నీ సొత్తుగా నీ యొక్క హక్కుగా అవహేళనగా మాట్లాడాడు. మేము దళిత వర్గాన్ని చెందిన యావత్ తెలంగాణ రాష్ట్ర దళిత వర్గం అంతా కూడా అవమానపరిచే విధంగా మాట్లాడినందుకు తక్షణమే వారిని సభ్యత్వాన్ని ఏదైతే వారి యొక్క శాసనసభ ఈ యొక్క సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. చట్టపరంగా కూడా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి మాకేదో చట్టంలో భారతదేశంలో ఒక దళిత వర్గాన్ని చెందిన వారు ఎవరు అవహేళన చేసినా, ఎవరు తక్కువ చేసినా మాట్లాడినా కూడా చట్టపరంగా కూడా చర్యలు ఉంటాయి. మరి ఆ విధంగా తోటి శాసనసభ్యుడిగా మేము అంత దూరం మాట్లాడకుండా తక్షణమే మేము డిమాండ్ చేస్తున్నాము జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెండ్ చేయాలని చెప్పి ఈ సభ నుంచి అని చెప్పి మరొకసారి మనవి చేసుకుంటూ యావత్ తెలంగాణ ప్రజానికాన్ని మనవి చేయదలుచుకున్నాం.